నమస్కారం. లలితా ఛానల్కి స్వాగతం. ఓం దక్షిణామూర్తయే నమః. ఓం సుముఖాయ నమః. శివుడు స్వామి సృష్టించి అది అంధకారంలో వెళ్తా ఉంటే తత్ సత్ బ్రహ్మ అనే దివ్య ప్రకాశాన్ని రెండుగా చేయాలని అప్పుడు ఆలోచిస్తాడు. అప్పుడు అమ్మవారి ఆలోచన విధానాన్ని అమ్మవారు కూడా ఆ పరమశివుణ్ణి ఆ శక్తిని తయారు చేసి తర్వాత ఆ పరమశివుల్లో నుంచి మళ్ళీ అంబిక నుంచి వచ్చిన కంటి మీద ఒక వేలు పెడితే ఆ వేలు నుంచి ప్రకాశం వస్తే అప్పుడు ఒక బాలుడు పుడతాడు. ఆ బాలునికి దివ్యశక్తితో మళ్ళీ ఒక పవర్ ఇస్తాడు బొడ్డులోకి, అంటే నాభిలోకి ఇచ్చిన తర్వాత ఆ దివ్యశక్తి బ్రహ్మగా రూపొందుతుంది. శక్తులు వచ్చి ఆ సృష్టిని కాపాడడానికి ఆ పరమశివుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు, అంతం ఆది ఎక్కడ అని. అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పినందుకు గాను ఆయన శాపం తగులుతుంది. ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి ఒక మానవ జన్మ ఎత్తుతాడు. బ్రహ్మదేవుడు ఎక్కడ పుట్టినాడో ఇప్పుడు మనం ఆ ఊరికి వెళ్దాం. ఆ ఊరు వేలూరుకి 8 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ఊరు. అది ఎంత అద్భుతంగా విరంజీపురం. ఈ విరంజి అంటే ఫ్లవర్, పువ్వులు. ఇవి దేవునికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పువ్వు వచ్చేసి సౌందర్య లహరి శ్లోకంలో విరంజి అని పేరు కూడా వస్తుంది ఆ శ్లోకం. ఇలాంటి అద్భుతం ఇది పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్కి మాత్రమే ఉపయోగిస్తారు, దేవుని పూజకు ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఎక్కడ పుట్టినాడు బ్రహ్మదేవుడు అని తెలుసుకున్నాం. బ్రహ్మ శాపం కారణంగా ఈ టెంపుల్లో పుట్టారు. విరంజీపురంలో అద్భుతంగా ఆ స్వామి జన్మనెత్తుతాడు. ఇక్కడ స్వామి తన కోసం కూడా సృష్టించినాడు. ఇక్కడ బ్రహ్మతీర్థం, సూర్యతీర్థం, సింహతీర్థం. ఇంత అద్భుతం ఎందుకంటే ఇది మానవులకు ప్రతి ఒక్కరికి మన జీవితాలను ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్గదర్శకంగా, అంటే స్వామి అనుగ్రహంతో ఈ ప్రాంతం వల్ల పూజిస్తారు. అంటే ఆయన అనుగ్రహంతోనే వాళ్ళ జీవితాలు గడుస్తాయి. అది ఎలా అంటే పోను చెప్తాను. ఇంత అద్భుతమైన టెంపుల్ను మనం ఎన్నోసార్లు ఆ ప్రాంతంలో మనం అందరం వెళ్తుంటాం, కానీ మిస్ అవుతారు. గోపురాలు బయటికి కనిపిస్తాయి హైవేలకి. సో మీరు వెళ్ళండి అక్కడికి. హైవేలకు కనిపించినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బెంగళూరు నుంచి వెళ్తే అక్కడ నుంచి చెన్నై నుంచి వస్తే రైట్ సైడ్ ఉంటుంది. వేలూరు దాటిన తర్వాత 8 కిలోమీటర్లు. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఈ బ్రహ్మ అదే పోటీ పడినారు కదా, నేను గొప్ప ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది. ఇక్కడ ఈ శివశర్మగా జన్మనెత్తిన బాబుగా స్వర్ణ గణేశ స్వామి ఇక్కడికి వస్తాడు. ఎంత అద్భుతమో చూడండి. ఈ స్వర్ణ గణేశుడు ఇక్కడ ఉంటాడు. అంటే శివ పరివారం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఎంత అద్భుతంగా చూడండి. ఈయన ఆ స్వర్ణ గణేష్ అంటారు ఇక్కడ ఈ టెంపుల్లో. ఈ స్వామికి మాఘమాసం ఫిబ్రవరి మార్చిలలో రథసప్తమి అయిన తర్వాత సూర్యకిరణాలు స్వామి పైన పడతాయి. ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా 2 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా లోపలికి వెళ్తాయంట. ఇక్కడ చాలా అన్ని టెంపుల్ ఈ గుడిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటూ వెళ్దాం. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నీ. అంటే ఒక సైడ్ గణేష్ ఉంటాడు, ఒక సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఇది ఫస్ట్ ప్రాకారంలో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ప్రాకారం దాటిన తర్వాత రెండో ప్రాకారంలో స్వామి గుడి ఉంటుంది. గుడి ప్రాకారంలోంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది ఫస్ట్ ప్రాకారం. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎవరైనా మన వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళి. ఇది రెండో ప్రాకారం. ఈ రెండో ప్రాకారం ఇక్కడ సూర్యుడు రంధ్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ సూర్యరశ్మి వెళ్తుంది స్వామికి. ఇక్కడ ఈ గుళ్ళో తాటి చెట్టు, రావి చెట్టు కూడా ఉన్నాయండి. కొన్ని విశేషాలు ఉన్నాయి ఈ చెట్లుకి. ఇది పురాతనమైన చెట్టు. ఈ చెట్లు ఏం విశేషం ఉంటో చెప్తాను. ఫస్ట్ మనం స్వామిని చూద్దాం. ఎందుకంటే స్వామి ఈ భక్తుని కోసం, ఆ పిల్లవాడు తను చిన్న బాబు అయితే ఆయన పైకి స్వామి తల తాకలేకపోయినానని ఎంతో బాధపడతాడంట. ఆ చిన్న బ్రాహ్మణ అబ్బాయి శివశర్మ బాధపడినందుకు స్వామి వంగుతాడు ఒక సైడుకు. ఆ వంగినేది కూడా మీరు స్పష్టంగా మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. చూడండి ఎంత స్వామి భక్తునికి ఎంత వంగుతాడో. అంటే ఆ స్వామి శివశర్మ పశ్చాత్తాపడతాడు. చూడండి ఇక్కడ స్వామి ఉన్నాడు, ఎంత పొడవుగా ఉన్నాడో, వంగినాడు చూడండి ఒక సైడుకు. స్వామివారు వంగినారు. ఇక్కడ
ఇక్కడ నాయనార్లు అంటే ఆ భక్తునికి ఇట్లా వంగి ఆ చిన్న బాబుకు ఆయన చెప్తాడంట, శివశర్మ నేను మిమ్మల్ని తల వరకు తాకలేకపోయినాను, నన్ను క్షమించండి స్వామి అని. ఇక్కడ నాయనార్లు, గణేష్, దక్షిణామూర్తి, సప్తమాత్రికలు ఉన్నారు చూడండి. ఇక్కడ సప్తమాత్రికలు అందరూ అంటే మనకు ఇది పాండవులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, మన శ్రీకృష్ణదేవరాయలు, చాళుక్యులు, రాజరాజేంద్ర చోళుడు ఎంత అద్భుతంగా ఈ గుడి కోసం పనిచేసినాడంటే 1500 సంవత్సరాల కిందట. మన శ్రీకృష్ణదేవరాయలు వచ్చినాక ఏ విగ్రహం ఎక్కడ ఉండాలని ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము ఎంత అద్భుతంగా సృష్టించి అన్ని విగ్రహాలు, ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నాయి గుళ్ళో. ఇక్కడ అభిషేకం వాటర్ వస్తాయి. ఈ అభిషేకం వాటరు చల్లుకోవాలి, ఎవరైనా అవకాశం ఉంటే చల్లుకోండి అంతే. ఇక్కడ అంటే విగ్రహాలను ప్రతిష్ఠించింది మన శ్రీకృష్ణదేవరాయలు. ఎంత అదృష్టవంతులండి వాళ్ళు. ఎన్నో ఏళ్ళు చనిపోయినా ఇంకా ఇప్పటికీ అది చనిపోయి బతకడం అంటే ఇదే. ఆ కాలంలో మనకు రాజుల కాలంలో ఓన్లీ టెంపుల్సే అన్నిటికీ సొల్యూషను. అలాంటిది అప్పుడు ఎప్పుడు వెళ్ళేవాళ్ళు జనాలు. అక్కడ ఏమేమి జరుగుతుందంటే ప్రతి సమస్యకి ఇక్కడ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి లోపల నుంచి ఇసుక తీసుకొచ్చి బయట పెట్టి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మళ్ళీ కార్తీక మాసం ఆదివారం సాయంత్రం ఇక్కడ సింహతీర్థం, ఇది సింహతీర్థం అంటారు. ఈ సింహతీర్థానికి శంకరాచార్యుడు వచ్చి ఇక్కడ బీజాక్షరాలు పెట్టినారు. ఓం ఐం హ్రీం గం శ్రీం. ఈ బీజాక్షరాలు పెట్టినాక ఈ వాటర్కు చాలా పవర్ఫుల్ వచ్చిందంట. ఇక్కడ మన జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా ఈ నీళ్ళతో స్నానం చేసినాక కార్తీక మాసం ఆదివారం పిల్లలు కావాలన్నా ప్రతి సమస్యకు, అన్ని సమస్యలు ఉంటాయి కదా మానవ జన్మ ఎత్తినాక మనందరికీ ఎవరికొకరికి ఉంటాయి ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరి జీవితంలో. ఆ సమస్యలను పోగొట్టుకోవడానికి ఈ టెంపుల్ పట్టదు, అప్పుడు ఈ గుడి పట్టదు, ప్రాకారాలన్నీ పట్టవు. ఈ విధంగా రాత్రి 12 గంటలకు స్నానాలు చేసి ఎవరికైనా ఏ సమస్య అయినా ప్రతి సమస్యకు స్వామి స్వయంగా కల్లో కనిపిస్తాడు. ఏ విధంగా అంటే ఈ విధంగా స్నానాలు చేసి అందరూ ఎవరైనా అక్కడే ఆ గుడిలో కొంతసేపు పనుకున్న తర్వాత ఇట్లా కళ్ళలో స్వామి కనిపిస్తాడంట. మనకు స్వామి కనిపించి మనకు సొల్యూషన్ ఇస్తాడంట. ఆ విధంగా ఈ గుడి అద్భుతం. కల్లో కనిపించిన వాళ్ళకు నిద్రపోయిన తర్వాత అందరు చాలామంది అనుకుంటారు అసలు ఆ టెంపుల్ పట్టరు. నేను కొన్ని వీడియోలు చూసిన, కానీ అవన్నీ పెట్టకూడదు కదా, సో పట్టరు. లేసుకొని కళ్ళు కనిపించినాక లేచి మామూలుగా వెళ్ళిపోతారు వాళ్ళు. కొన్ని రోజులు అయినాక వాళ్ళ కోరిక తీరినాక మళ్ళీ వస్తారు. ఆ విధంగా ఇక్కడికి వస్తారు. ఇక్కడ శివశర్మకు ఆ అభిషేకం స్వామి చేపిస్తాడు కదా, చేపించిన తర్వాత వంగుతాడు కాబట్టి ఆ అబ్బాయి వంగినందుకు గాను స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ శివశర్మ అనే బాబుకు శాప విమోచన కలిగి బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి పేరు మరకతమణి అమ్మవారు. మరకతమణి అమ్మవారు అద్భుతమైన టెంపుల్. ఎప్పుడైనా అమ్మవారి టెంపుల్ మీరు ఏది రాకపోయినా ఒకే ఒక శ్లోకం, అమ్మలు గన్నాయమ్మ ముగ్గురుటమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారు కడుపాడు బుచ్చడి అమ్మ తన్ను మనమ్మున నిల్చడి వేల్పుటమ్మ మాయమ్మ దుర్గమ్మ కృపాబ్ది ఇచ్చుత మహిత్త కవిత్త పటుత్త సంపదలు అని చదువుకోవాలి. ఎందుకంటే ఇది మనకు తెలియకుండానే బీజాక్షరాలను చదివేస్తాం. అమ్మవారిని దర్శనం చూడండి మనకు అందరికీ కలుగుతుంది. ఎంత అద్భుతం. ఇక్కడ ఈ 2 చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ చెట్లు సంవత్సరానికి కలర్ మారుతాయంట. ఇక్కడ కాశీ శివలింగం అంట. ఇక్కడ అభిషేక వాటర్ వస్తుంది చూడండి. తాడి చెట్లు ఒకటి సంవత్సరంలో ఒక్కొక్క కలర్ వస్తుందంటే ఇక్కడ చెట్లకు. ఈ గుడి శివస్వామి వెనక భాగంలోనే సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ అరుణగిరినాథరు, రామానుజాచార్య అందరూ, అంటే అరుణగిరినాథర్ అంటే సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. అరుణాచల్లో ఒక టెంపుల్ ఎక్కి చనిపోవడానికి కింద పడిపోతుంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అతనికి త్రిశూలంతో తన నాలుక పైన ఓం అనే బీజాక్షరం రాస్తే అప్పుడు పత్తికాలు వాడతారు. సుబ్రహ్మణ్య స్వామి పైన కీర్తనలు చేస్తాడు. అద్భుతమైన అరుణగిరినాథర్ ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండిపోయినాడంట. ఆయన భక్తుడు, సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. చాలా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా పవర్ఫుల్. మార్గబండేశ్వర స్వామి. మళ్ళీ ఇది సింహతీర్థం నుంచి వెనక ఫుల్గా ఇట్లా వెళ్తే ఇది సూర్య తీర్థం అంటారు. ఈ తీర్థం పక్కనే మనకు ఒక టైం, ఆ కాలంలో టైం చెప్పడానికి అనేది పెట్టినారంట. ఎన్నో 1500 సంవత్సరాల నుంచి ఉంది ఈ స్టోన్. చూడండి ఎంత అద్భుతమో. తర్వాత ఇక్కడ మధ్యలో పుల్ల పెడితే పైన టైం చెప్తుందంట. అది ఎండని బట్టి టైం చెప్తుంది.
అది టైమ్ స్టోను. అక్కడే స్వామివారు కొన్ని రోజుల తర్వాత ఇంకా అదృశ్యమైనాడు అనమాట. బ్రహ్మతీర్థంలో నుంచి అదృశ్యమై ఇలానే ఉండిపోయినాడు స్వామి. ఆ బాలునికి ఈ విధంగా శాప విమోచన కలిగించి తన స్థానంలోకి చేర్చినాడు. మార్గాన్ని, మన జీవితాలకు మార్గాన్ని చూపించే స్వామి మార్గబండేశ్వర స్వామి. జీవితాల సమస్య మార్గాన్ని చూపించే మార్గబండేశ్వర స్వామి మర్కత మణి అమ్మవారు. సర్వేజన అందరం బాగుందాం, అందరం ఆనందంగా ఉందాం. సర్వేజన సుఖినం.